వైనాడ్ లోక్సభ ఉప ఎన్నిక ఫలితాల్లో ప్రియాంక గాంధీ వాద్రా రికార్డ్ బద్దలు కొట్టారు. 5 లక్షల మెజార్టీ టార్గెట్ తో బరిలోకి దిగిన ప్రియాంక ఆ టార్గెట్ రీచ్ అయ్యేలా వీర విహారం చేశారు. 2019 లోక్సభ ఎన్నికల్లో సిపిఐ నేత పిపి సునీర్ పై 3,40,000 మెజార్టీతో గెలిచిన రాహుల్ గాంధీ మెజారిటీని దాటి ప్రియాంక గాంధీ రికార్డు స్థాయిలో విజయం సాధించారు. కేరళలోని వైనాడ్ పార్లమెంట్ స్థానంలో ఆమె గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఆమె తర్వాతి స్థానంలో సిపిఐ అభ్యర్థి సత్యన్ మొకేరి, బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ ఉన్నారు. వైనాడ్ లోక్సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ 4 లక్షలకు పైగా మెజార్టీతో గెలుపొందారు. రాహుల్ గాంధీకి సపోర్ట్ గా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ప్రియాంక గాంధీ 2019లో ఉత్తరప్రదేశ్ ఎన్నికల బాధ్యతలను తీసుకున్నారు. ఇప్పుడు వైనాడ్ స్థానం నుంచి ఎంపీగా గెలిచి లోక్సభలో అడుగు పెట్టబోతున్నారు. క్రియాశీల రాజకీయాల్లో సోనియా గాంధీ యాక్టివ్ గా లేకపోవడంతో ప్రియాంక గెలుపు పార్టీ కేడర్ కు నూతనోత్సాహాన్నిచ్చింది. అటు ఉత్తరాదిన అన్నయ్య రాహుల్ గాంధీ, దక్షిణాదిన చెల్లెలు ప్రియాంక గాంధీ ఈ ఇద్దరు కాంగ్రెస్ పార్టీని నడిపించబోతున్నారంటూ రాజకీయాల్లో చర్చ ప్రారంభమైంది.